హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెల్ల ఏనుగు అనే కథను విందాం. పూర్వం అవంతి రాజ్యానికి ఆనుకుని ఉన్న అడవిలో ఒక తెల్లటి ఏనుగు దాని తల్లి నివసించేది. ఏదో ఆకుపసరు కనుల్లో పడిన కారణంగా ఆ ఏనుగు తల్లికి చూపుపోయింది. ఆ తెల్ల ఏనుగు తన తల్లి ఎంతో ప్రేమగా చూసుకునేది. రకరకాల ఆహార పదార్థాలు తీసుకొచ్చేది. సెలయేటి దగ్గరికి తీసుకువెళ్ళేది. ఎన్నో కబుర్లు చెప్పేది. చిన్ననాటి సంతోషకరమైన విషయాలను గుర్తు తెచ్చుకుంటూ తల్లికి ఆనందాన్ని కలిగించేది. ఈ విధంగా రోజులు గడుస్తుండగా ఒకసారి తెల్ల ఏనుగు అడవిలో జలపాతం దగ్గర ఆపదలో ఉన్న సన్యాసిని కాపాడుతుంది. ఆ సన్యాసి తెల్ల ఏనుగుతో కొంతసేపు గడిపి మనుషులు మాట్లాడే భాషను అర్థం చేసుకుని తిరిగి మాట్లాడగలే వరాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాకుండా ఆ తెల్ల ఏనుగు తల్లికి కంటిచూపు తిరిగి రావడానికి కావాల్సిన మూలికల గురించి ఏనుగుకు వివరించి చెప్తాడు. అతను ఏనుగు దగ్గర సెలవు తీసుకుంటూ ఈ విధంగా అన్నాడు: మనుషుల్లాగా మాట్లాడగలిగే ఈ శక్తి నేను భవిష్యత్తులో ఎంత పెద్ద ఆపద నుంచి కాపాడుతుంది. అలా చెప్పి ఆయన తపస్సుకు వెళ్ళిపోయారు. ఏనుగు ఇంటికి వెళ్ళి తన తల్లికి జరిగిందంతా చెప్పగా తల్లి ఎంతో సంతోషిస్తుంది. తర్వాత రోజు ఎవరో ఒక మనిషి అడవిలో దారి తప్పి అటు ఏడుస్తూ రావడం ఏనుగు చూస్తుంది. అతని దగ్గరకు వెళ్ళి ఎందుకు బాధపడుతున్నావు అని అడగగా అతడు మానవ భాషలో మాట్లాడే ఏనుగును చూసి ముందుగా బాగా కంగారు పడిన ఏనుగు ఇచ్చిన ధైర్యంతో ఈ విధంగా చెప్తాడు: నేను అవంతి రాజ్యానికి వెళ్తూ దారి తప్పాను. దయచేసి రాజ్యానికి వెళ్ళగలే దారి చూపించు అని ప్రాధాయపడగా ఏనుగు జాలిపడి అతన్ని అవంతి రాజ్యం పులిమేర వరకు దింపి వెనక్కి వచ్చేస్తుంది. అతను సంతోషంగా రాజ్యంలోకి ప్రవేశిస్తుండగానే పెద్ద దండోర వింటాడు. అది ఏమిటంటే రాజుగారి పట్టపు ఏనుగు మరణించింది. అందుకోసం శ్రేష్టమైన మంచి జాతి ఏనుగు గురించిన సమాచారం ఎవరైనా ఇవ్వగలిగితే వారికి మంచి బహుమానం ఇవ్వబడుతుంది. ఈ దండోర విన్నంతనే దుర్బుద్ధి పుట్టి అతను తెల్ల ఏనుగు గురించి సమాచారాన్ని అందజేస్తాడు. రాజుగారి సేనాధిపతి సైనికులు ఎంతోమంది వెళ్ళి అడవిని గాలించి చివరికి ఆ తెల్ల ఏనుగును బంధించి తీసుకుని వస్తారు. తర్వాత రోజు ఏనుగును చక్కగా అలంకరించి రకరకాల రుచికరమైన ఫలాలు, చెరుకు గడలు ఆహారంగా పెడతారు. కానీ ఆ ఏనుగు దేన్ని ముట్టదు. ఈ విషయం తెలుసుకుని రాజుగారు స్వయంగా ఏనుగు దగ్గరకు వచ్చి ఆహారాన్ని అందిస్తారు. అప్పుడు ఆ ఏనుగు మానవ భాషలో, రాజా, పాలకుడవైన నీవు ఏ తప్పు చేయని నాలాంటి అడవిలో నివసించే జంతువుల స్వేచ్ఛను హరించడం ఎంతవరకు న్యాయం? నా తల్లికి కళ్ళు కనపడవు. నేను వెళ్ళి ఆహారం అందించకపోతే ఆకలితో ఇబ్బంది పడుతూ ఉంటుంది. అక్కడ నా తల్లి అంత బాధపడుతుంటే ఇక్కడ నేను సంతోషంగా ఎట్లా తినగలను, ఎట్లా ఉండగలను అని వాపోయింది. రాజు ఒక్క క్షణం ఆలోచించి మానవ భాషలో మాట్లాడగలిగే దివ్యమైన ఏనుగును తిరిగి వదిలివేయమని సైనికులు ఆజ్ఞాపిస్తాడు. అంతేకాకుండా అడవిలో లభించని మరియు రుచికరమైనది అయిన చెరుకును ఆ ఏనుగు తల్లి కానుకగా పంపిస్తాడు. అప్పటి నుండి నిష్కారణంగా అడవి జంతువులను వేటాడకూడదని, బంధించకూడదని చట్టం చేస్తాడు. అడవికి తిరిగి వెళ్ళిన ఏనుగు తన తల్లిని కలిసి జరిగింది చెప్పి ఆహారాన్ని అందిస్తుంది. తల్లి ప్రేమతో ఏనుగు ముద్దాడుతుంది. తర్వాత రోజు ఆ తెల్ల ఏనుగు సన్యాసి చెప్పిన మూలికలను కనుగొని తల్లికి కంటిచూపు వచ్చేలాగా చేస్తుంది. అటు పిమ్మట వారు సంతోషంగా జీవిస్తారు. చూశారు కదా, తెల్ల ఏనుగుకి తల్లి అంటే ఎంత ప్రేమో. అది చూపులేని తన తల్లికి ఎంతో సేవ చేయడమే కాకుండా చిన్నతనంలో గడిపిన సంతోషకరమైన క్షణాలను
గుర్తు చేసి తల్లికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేస్తారు. అలాంటి తల్లిదండ్రులను పెద్దయ్యాక అంతే ప్రేమతో ఆదరించడం పిల్లల బాధ్యత. మరో మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.